సర్కారు దవాఖానలో పోయే పేషెంట్లు చాలా మంది డాక్టర్ల తాను చూపెట్టుకొని వాళ్ళేమైనా సూదులు మందులు రాసిస్తే దవాఖానలో అందుబాటులో ఉంటే తీసుకుంటారు, లేదంటే బయట మెడికల్ షాప్లలో కొనుక్కొని పోతుంటారు. అంతేగాని ట్యాబ్లెట్లు ఎందుకు లేవు, సూదులు ఎందుకు ఇయ్యరు, టెస్టులు ఎందుకు చేయరు అని అడిగే పద్ధతి ఉందా అసలు? కానీగో ఆ పద్ధతిని మర్చిపోయి మాకు మందులు కావాలని పంచాది పెట్టుకున్నారు ఈ మెదక్ జిల్లా నర్సాపూర్లో కొంతమంది పేషెంట్లు. ఇంటున్నారా ఈ పెద్ద మనిషి పంచాయతీ ఎట్లుందో? గోళీలు ఎందుకు ఇయ్యరు మీరు? గవర్నమెంట్ దవాఖానంటే గింతేనా అని ఏం తెలియని కొత్త పిల్లగాని లెక్క పంచాయతీ పెట్టుకుంటుండు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న సర్కారు ఏరియా దవాఖాన గిది. మనమరాలకి పానం చూస్తే అయితే దవాఖానకి తీసుకొచ్చిందట. ఇక డాక్టర్ రాసిచ్చిన మందులు ఇవ్వమని దవాఖానలో మెడికల్ స్టోర్లో అడిగితే ఇలా ఒక్క గోళీ కూడా ఇవ్వలేదట, స్టాక్ లేవని చెప్పిరట. మరి ఎట్లా అని అమాయకంగా అడిగితే ఏముందయా బయట మెడికల్ షాప్లలో కొనుక్కోపో అని చెప్పిరట. కథం కాకకు గాలినట్టుంది. ఇంత దానికి ఈ దవాఖాన ఎందుకు, ఇంతమంది సిబ్బంది ఎందుకు, ఈ బిల్డప్ ఎందుకు అని అగ్గి మీద గుగ్గిలమైంది గిట్లా. సర్కార్ దవాఖానకు వస్తే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు మందుల ఖర్చులు మంచిగా మిగులుతాయని ఆశ పెట్టుకొని వచ్చినట్టుండు. ఈయన ఒక్కడే కాదు, వచ్చిన వాళ్ళందరి కథ ఇదే. దగ్గు మందులు ఇత్తలేరు, జ్వరం మందులు ఇత్తలేరు, సర్ది మందులు ఇత్తలేరట. అసలు దవాఖాన అంటే ఉండవలసిన మినిమం మందులు కూడా లేవు అంటున్నారట. మరి వచ్చిన మందులని ఏ కాకెత్తుకపోతుందో ఎట్ట మాయమవుతున్నాయో, లేదంటే అసలు వీడికి మందులే వస్తలేవా? అంత పేరు గొప్ప ఊరు దిబ్బేనా? ఇందుకే మన సర్కార్ దవాఖానలు గిట్ట తలగబడ్డాయని అడ్డగోలుగా తిట్టిపోతున్నారట. ఫ్రీగా మందులు దొరుకుతాయేమో అని ఆశపడి వచ్చిన వాళ్ళంతా.